హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం కంటోన్మెంట్ బోర్డ్ డెహ్యూర్ రోడ్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మంచి ఉద్యోగాలు అయితే ఉంటాయి. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. మీరు 7th క్లాస్ పాస్ ఉన్న, 10th క్లాస్, అదేవిధంగా ఇంటర్ ఉన్న, ఐటీఐ ఉన్న, డిప్లొమా, అదేవిధంగా డిగ్రీ ఉన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. మంచి వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫర్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసిన తర్వాత అయితే వాళ్ళ అడ్రస్కి పంపించాల్సి అయితే ఉంటుంది. మీరు లాస్ట్ డేట్ అనేది January 31 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా ఇక్కడైతే మీరు ప్రాటీ అనేది చూసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మెయిన్ ఎన్వలప్ పైన అయితే మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీ పోస్ట్ నేమ్ రాసి ఇన్ కేటగిరీ దగ్గర అయితే మీ కేటగిరీ అనేది మెన్షన్ అయితే చేసి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మ్యాక్సిమం అయితే మీరు ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ అనేది చాలామంది తెలిసి ఉంటుంది. ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే గమనిద్దామండి. సో గైస్, ఫస్ట్ అనేది ఎలిజిబిలిటీ అయితే చూసుకుందామండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు ఫస్ట్ అనేది పోస్ట్లో చూసుకుంటే రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ అండి. ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ పోస్ట్ ఒకటికే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మిగతా అని చూసుకుంటే ఇక్కడ మీరు హిందీ ట్రాన్స్లేటర్ అండి. మాస్టర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ ఏదో ఒకటి అయితే మీకు కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. చూసుకుంటే స్టాఫ్ నర్స్ అండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ నర్సింగ్లో చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 3 ఇయర్ డిప్లొమా ఉన్న మీరు నర్సింగ్లో అప్లై అనేది చేసుకోవచ్చు జేఎన్ఎం నుంచి. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు నర్సింగ్ కౌన్సిల్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్రే టెక్నీషియన్ అండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్లో చేసినా లేదా డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నీషియన్లో చేసినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ విత్ స్టేట్ మెడికల్ ఫ్యాకల్టీ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫార్మసీ ఆఫీసర్ అండి. డిగ్రీ ఇన్ ఫార్మసీలో ఇక్కడ మీరు చేసిన వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే సర్వైవర్ కమ్ డాట్ మ్యాన్ అండి. సర్టిఫికేట్ అనేది మీ దగ్గర డాట్ మ్యాన్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఏదైనా డిప్లొమా నుంచి అయితే మీ దగ్గర ఉంటే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సబ్ ఓవర్సీస్ అండి. డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు అండి. సివిల్ ఇంజనీరింగ్లో అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే జూనియర్ క్లర్క్ కమ్ కంపౌండర్ అండి. డిప్లొమా ఇన్ ఫార్మసీలో చేసిన వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్ బేస్డ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పెయింటర్ అండి. 10th విత్ ఐటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది పెయింటర్లో అనేది. తర్వాత కార్పెంటర్, ఐటీలో కార్పెంటర్ ట్రేడ్ నుంచి ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లంబర్ అండి. ప్లంబర్ ట్రేడ్ అయితే మీ దగ్గర ఉంటే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు ఐటీలో. నెక్స్ట్ మెషోన్, ఐటీలో మెషినరీ ట్రేడ్ నుంచి చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. డ్రెస్సర్ అండి. 10th తర్వాత మీకైతే మెడికల్ డ్రెస్సర్లో అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మాలీ అండి. మాలీ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే 10th తర్వాత 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి. గార్డెనర్లో అని గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వార్డ్ ఆయా అండి. జస్ట్ 10th క్లాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వార్డ్ బాయ్ 10th క్లాస్, అదేవిధంగా వాచ్మెన్ 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ శానిటరీ ఇన్స్పెక్టర్ 12th అనేది మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు శానిటరీ ఇన్స్పెక్టర్లో అనేది మీకు సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సఫాయి కర్మచారి 7th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది మీరు పెట్టుకోవచ్చు అండి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ మనం గమనిద్దామండి. ఫస్ట్ అనేది సఫాయి కర్మచారి ఉద్యోగాలకు అనేది 20 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అన్ని ఉద్యోగాలకు అనేది 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుందండి. అండ్ శాలరీ అనేది ఇక్కడ మీరు లెవెల్ 1 కింద శాలరీ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ 15,000 అయితే వీళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి శాలరీ అనేది 25,500 అయితే ఉంటుందండి. నెక్స్ట్ వాచ్మెన్ ఒక ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరిగింది. బీసీ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వార్డ్ బాయ్ అండ్ 4 ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో 2 అయితే ఉన్నాయండి. ఎవరైనా అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ 15,000 అయితే ఉంటుంది. లెవెల్ 1 కింద ఇక్కడైతే మరి గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వార్డ్ ఆయా ఉద్యోగాలు అనేది 2 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మాలి వాళ్ళకు 2. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే డ్రెస్సర్ వాళ్ళకి అనేది ఒకటైతే కేటాయించారు. డ్రెస్సర్ వాళ్ళకి అనేది స్టార్టింగ్ 18,000 శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మిషన్ అండి. ఒక ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరిగింది. శాలరీ అనేది స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లంబర్ అండి, ఒక వేకెన్సీ. అదేవిధంగా కార్పెంటర్ వాళ్ళకు ఒకటి, పెయింటర్ వాళ్ళకు ఒకటి,
అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే జూనియర్ క్లర్క్ కంప్యూటర్ వాళ్ళకు కూడా ఒకటైతే కేటాయించారు. వీళ్ళకు శాలరీ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందని స్టార్టింగ్ అని 19,900 అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే సబ్ ఓవర్సీస్ ఒక ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్ అండి ఒక ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫార్మసీ ఆఫీసర్ ఒక ఉద్యోగం, ఎక్స్రే టెక్నీషియన్ ఒక ఉద్యోగం, స్టాఫ్ నర్స్ అనేది 5 ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. హిందీ ట్రాన్స్లేటర్ ఒక ఉద్యోగం, అదేవిధంగా తర్వాత రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ అండి ఇక్కడ ఒక ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ ఆఫీషియల్ అడ్రస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది ఈ అడ్రస్ అనేది మీరు 2 దగ్గర మెన్షన్ చేసిన తర్వాత మీరు ఆర్డినరీ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు పంపించండి. మీరు మెడికల్ ఆఫీసర్ వాళ్ళకు మాత్రం ఇక్కడ 23 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు అయితే వర్తిస్తుంది. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే మీకు 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. దీంట్లో కూడా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అయితే మీకు 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా అప్ టు 40 ఇయర్ వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే జనరల్ వాళ్ళకైతే 700 ఫీజు అయితే అడిగారు. ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 700, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకు 350 రూపాయలు, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకు కూడా 350 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పిహెచ్ ట్రాన్స్జెండర్ వాళ్ళకు 350 రూపాయలు అనేది ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్ ఇక్కడ పంపించాలని మిగతా అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు రైటింగ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్కిల్ టెస్ట్ పెట్టడం అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు 100 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని పోస్టులకు అనేది ఇంటర్వ్యూ, అదేవిధంగా పర్సనల్ టెస్ట్ అయితే ఉంటాయి. స్కిల్ టెస్ట్ అయితే ప్రతి పోస్టులకు అయితే ఉంటుందండి. ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ పోస్టులను బట్టి అయితే ఇక్కడ మీ సిలబస్ కూడా గమనించవచ్చండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ నుంచి అయితే ఈజీగానే చూసుకోవచ్చు. మీ ట్రేడ్కు సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే ఉంటుందండి. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మీరు క్లారిటీగా గమనించవచ్చండి. ఈజీగానే ఉంటుంది. మీరు ఈజీగా అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఫామ్ అనేది చాలా సింపుల్గానే ఉందండి. ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అప్లై అనేది చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే మీరు ఆన్లైన్ ఫీజు అనేది పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ కూడా మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు ప్రతి సర్టిఫికేట్ కూడా మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మెన్షన్ చేసిన సర్టిఫికేట్ అనేది మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.